నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్ స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ తోటి. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. బెంగాల్లో రేపు రెండవ దశ పోలింగ్ 29. సో దేశం ఏంటి ఆ మాటకు వస్తే పక్క దేశాలు కూడా చూస్తున్నాయి బెంగాల్లో ఏం జరుగుతుంది అనేది. సో గ్రౌండ్ రియాలిటీస్ మీద సమగ్ర విశ్లేషణకి చేసే ముందర చూస్తుంటే కొంత టెన్స్ అయితే కనిపిస్తుంది. రేపు సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్లో ఎలాంటి హింస చేయలేకపోయిన బాధలో టీఎంసీ ఉంది. సో రెండో దశలో అయినా గట్టిగా హింస చేయాలని టీఎంసీ క్యాడర్స్ కృతనిశ్చయంతో ఉన్నట్టు, దానికి మరి కేంద్ర బలగాలు కూడా కౌంటర్ చేయడానికి సమాయత్తం అవుతున్నాయి. యాజ్ ఇట్ ఈస్ గా గ్రౌండ్ రిపోర్ట్ ఏంటండి? సో మీరు అన్నట్టే కరెక్ట్. ఫేజ్ 1 ఫేజ్ 2 కంపేర్ చేస్తే ఫేజ్ 1 లో నిజానికి భారతీయ జనతా పార్టీకి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి స్థానాలు ఫేజ్ 1 లోనే ఉన్నాయి. మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేశాం. 152 సీట్లలో సుమారు 59 సీట్లు గతంలో గెలిచారు. సో అండ్ నార్థన్ బెంగాల్లో బీజేపీకి పట్టుంది కాబట్టి సో నార్త్ లో వాళ్ళ ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుందని అందరూ అనుకున్నారు. సో ఇక నెక్స్ట్ నార్త్ బెంగాల్ తర్వాత మనం చికెన్ స్నేక్ ప్రాంతంలోకి వస్తే ఎక్కువగా చికెన్ స్నేక్ సిలిగురి కారిడారు అవంతా ముర్షిదాబాద్, మాల్డా ఆ రీజియన్ లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ లో అక్కడ అయిపోయింది. సో 50% అండ్ అబౌవ్ ముస్లిం ఓట్స్ ఉన్నటువంటి జిల్లాలు ఇవి. మాల్డా, ముర్షిదాబాద్, ఉత్తర్ దినాజ్పూర్ ఈ 3 జిల్లాల ఎలక్షన్స్ ముగిశాయి, అంటే పోలింగ్ అయిపోయింది ఫస్ట్ ఫేజ్ లో. ఇక సెకండ్ ఫేజ్ లోకి వస్తే మేజర్ గా సదరన్ పార్ట్ లోకి ఎలక్షన్స్ నిర్వహించబోతున్నారు. సదరన్ పార్ట్ లో కూడా సౌత్ 24 పరగనాస్ అండ్ నార్త్ 24 పరగనాస్, కోల్కతా అండ్ హూగ్లీ, ఈ హౌరా ఈ ప్రాంతంలోనే ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ నిజానికి గతంలో కూడా భారతీయ జనతా పార్టీకి పెద్ద సీట్లు రాలేదు, కానీ ఈసారి నంబర్స్ మారబోతున్నాయి అనేది అంచనా. నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను, ఇంతకు ముందుతో పోల్చితే ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది. 2021కి 2026కి డిఫరెన్స్ ఉంటుందా అనేది మనం తెలియాలంటే 2021 ఎలక్షన్స్ లో ఏ మార్జిన్ తోటి బీజేపీ గెలిచింది, ఏ మార్జిన్ తోటి బీజేపీ ఓడిపోయింది అండ్ టీఎంసీ గెలిచింది, ఇట్లాంటి తెలుసుకోవాలి. సో భారతీయ జనతా పార్టీ అండ్ టీఎంసీ రెండు కూడా అతి తక్కువ మెజారిటీ తోటే సీట్లను కోల్పోయాయి. మీకు బీజేపీ 5,000 లోపు మెజారిటీ తోటి 5,000 ఓట్ల తేడా లోపల ఓడిపోయినటువంటి స్థానాలు 14 సీట్లు. అండ్ టీఎంసీ 22 సీట్లు అత్యల్ప, అంటే 5,000 లోపు మెజారిటీ తోటి ఓడిపోయినాయి, అంటే బీజేపీ గెలిచినాయి. అంటే 22 సీట్స్ 5,000 లోపల మెజారిటీ తోటి ఓడిపోయినటువంటి స్థానాలు టీఎంసీ ఓడిపోయింది అండ్ బీజేపీ గెలిచినవి 22. అండ్ ఇటు 14 సీట్లు బీజేపీ ఓడిపోయింది 5,000 మెజారిటీ, 5,000 లోపల ఓట్లతోటి, అండ్ ఆ టీఎంసీ గెలిచింది. వీటిలో ఎవరు ఓట్ బ్రేకర్ ఎవరు అని అంటే కనుక నిజంగా ఈ రెండు పార్టీలని ఇబ్బంది పెట్టింది ఎవరు, ఈ రెండు పార్టీల గెలుపోటమని నిర్దేశించింది ఎవరు అని అంటే కమ్యూనిస్టులే. సిపిఎం పార్టీయే వీటన్నిటిలో కూడా ఎక్కువ ఓట్లని కైవసం చేసుకుంది. సో అండ్ ఇంకోటి 5,000 నుంచి 10,000 మధ్య ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి స్థానాలు, బీజేపీ ఓడిపోయినటువంటి సీట్లు 23 సీట్లు. 5,000 నుంచి 10,000 మధ్య ఓట్ల తేడాతో టీఎంసీ ఓడిపోయిన సీట్లు 10. ఓకే, అండ్ 10 నుంచి 15,000 మధ్య ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయిన స్థానాలు 18, టీఎంసీ ఓడిపోయిన స్థానాలు 17. అంటే 15,000 నుంచి 20,000 మధ్య ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయిన స్థానాలు 20, టీఎంసీ ఓడిపోయిన స్థానాలు 8. అంటే మీరు ఈ నంబర్స్ చూస్తే ఆల్మోస్ట్ 20,000 లోపు ఓట్లతోటి బీజేపీ 75 స్థానాలు ఓడిపోయింది. 20,000 లోపల ఓట్లతోటి 75 స్థానాల్ని బీజేపీ ఓడిపోయింది. సేమ్ టీఎంసీ ఎన్ని ఓడిపోయిందంటే 57 సీట్లు ఓడిపోయింది. ఎంత తేడా తోటి? 20,000 లోపల మొత్తం అన్ని కలిపితే 5,000, 10,000 ఇందాక నేను చెప్పిన బ్రేకప్ వదిలేస్తే 20,000 లోపల ఓట్లతోటి ఓడిపోయిన స్థానాలు టీఎంసీ 57, బీజేపీ 75. అంటే ఈ రెండు కీలకం అన్నమాట. ఓడిపోయిన స్థానాల్ని బీజేపీ ఈసారి ఏం చేస్తుందంటే ఫోకస్డ్ గా, అంటే 20,000 ఓట్లతోటి మనం ఓడిపోయాము అంటే ఇంకో 10,000 ఓట్లని మనం యాడ్ చేసుకోగలిగితే గెలిచినట్టే. దిస్ ఇస్ ద స్ట్రాటజీ. సో 10,000 to 20,000 మధ్యలో ఓట్లని మనం కైవసం చేసుకుంటే బీజేపీ పెంచుకుంటే, అంటే తమ ఓట్ షేర్ ని బీజేపీ పెంచుకోవాలి. 10,000 to 12,000 పెంచుకోవాలి. 10,000 to 12,000 ఓట్లు పెంచుకుంటే బీజేపీ బయటపడదు, నారో మార్జిన్ తో బయటపడొచ్చు. ఏం చేస్తారంటే 75 సెగ్మెంట్స్ ఉన్నాయి. సో బీజేపీకి అంటే దీంట్లో నిజంగానే ఎవరు దీంట్లో డిస్ట్రాయర్ ఎవరు, రెండు పార్టీలని డిస్ట్రాయ్ చేసింది ఎవరు అని అంటే సిపిఎం ఎక్కువ స్థానాల్లో సిపిఎం. థింక్ అంటే స్టిల్ దే హావ్ స్టేక్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇప్పుడు అక్కడే జరుగుతున్నది. ఇప్పుడు అదే అందుకే ఆసక్తిగా ఈసారి ఎలక్షన్స్ లో నాకు కనపడుతుంది ఏంటంటే, మీరు చూస్తే ఇట్ ఈస్ అ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ టీఎంసీ చేస్తారు పూర్తిగా. బీజేపీ అండ్ టీఎంసీ అయినప్పుడు
టీఎంసీని గద్దె దించాలి అనుకున్నప్పుడు, ఇంకా ఈసారి అధికారంలోకి రాకుండా చేయాలి అనుకున్నప్పుడు కమ్యూనిస్టులకు ఓట్లేస్తే మళ్ళీ మమతా బెనర్జీ అధికారంలోకి వస్తుంది కాబట్టి, సో మమతా బెనర్జీని గద్దె దించాలంటే బీజేపీకి ఓట్లు వేయాలని ఆ పూర్తి కమ్యూనిస్ట్ ఓట్లు మొత్తం బీజేపీ వైపు తిప్పుకునే ఒక ప్రయత్నం బీజేపీ క్షేత్రస్థాయిలో సీరియస్ గా చేస్తోంది. రైట్, అంటే వాళ్ళు దే మైట్ హావ్ క్యారీడ్ అవుట్ సెవరల్ ఎక్సర్సైజెస్, సూపర్ ఎక్సర్సైజెస్ చేశారు. అండ్ ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్ లో చూస్తే మీరు అమిత్ షా గారు నిన్న మొన్న నాకు 2-3 రోజుల నుంచి ఈ మధ్య కాలంలో ఎక్కువ ఆయన సభల్లో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అండ్ లా అండ్ ఆర్డర్ ఒకటి చెప్తున్నారు. రెండో అంశం ఏంటంటే టీఎంసీకి ఓటేయడం అంటే అభిషేక్ బెనర్జీని ముఖ్యమంత్రిని చేయడం అంటున్నారు ఆయన. సో ఇట్ ఈస్ నాట్ ద, ఐ మీన్ ఇది మమతా బెనర్జీకి ఎలక్షన్ కాదు, ఇది అభిషేక్ బెనర్జీ ఎలక్షన్ ఇది. సో అభిషేక్ బెనర్జీ ముఖ్యమంత్రి కావడం మీకు ఇష్టం ఉందా అని ప్రశ్నిస్తున్నటువంటి విజువల్స్ కూడా వస్తున్నాయి. అంటే స్ట్రాటజికల్లీ వ్యూహాత్మకంగానే ఇది మమతా బెనర్జీ ఎలక్షన్ కాదు, ఇది అభిషేక్ బెనర్జీది అని చెప్పే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆయన అనేక ర్యాలీల్లో మాట్లాడుతున్నారు ఆయన. అండ్ ర్యాలీలకి సభలకి విపరీతంగా జనాలు వస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కోల్కతా గురించి మాట్లాడుతూ ఈవెన్ నిన్న నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన బహిరంగ సభలో చెప్పింది ఏంటంటే ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. నరేంద్ర మోదీ ఇప్పటివరకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చాలా తక్కువనే అడిగారు. బెంగాల్లో ఇప్పటివరకు మీరు కమ్యూనిస్టుల పాలన చూశారు, అటు టీఎంసీ పాలన చూశారు, ఒక్క అవకాశం మాకు ఇవ్వండి, మేము చూస్తాము, మేము ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తామో మీరు చూస్తారు అని. కోల్కతాని గతంలో లండన్ చేస్తానని మమతా బెనర్జీ అన్నారు. లండన్ ఇంకో నగరమో చేయాల్సిన అవసరం లేదు, కోల్కతాకు ఉన్నటువంటి అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, మనము కోల్కతాని మనం అభివృద్ధి చేసుకోవాలని నరేంద్ర మోదీ గారు స్పీచ్ లో చెప్తూ ఉన్నారు. అంటే నేరేటివ్స్ చూస్తూ ఉంటే స్ట్రాటజికల్లీ నేరేటివ్స్ చాలా పకడ్బందీగా బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఎజెండాని చాలా స్పష్టంగా బిల్డ్ చేశారు. ఇప్పుడు మీరు అన్నట్టు మళ్ళీ ఎస్ఐఆర్ తోటి కొంత ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగింది, క్లీనప్ అయింది. 27 lakhs ఓట్లు అండి, అవి హోల్డ్ లో ఉన్నాయి కదా, దాని మీద జ్యుడిషియల్ ఆఫీసర్స్ దే డి నాట్ టేక్ ఎ కాల్స్ టిల్ నౌ. కరెక్ట్. ఇప్పుడు ఆ 27 లక్షల్లో ఫేజ్ 1 లో ఎన్ని వెళ్ళినాయో ఇప్పుడు ఎన్ని ఉంటాయో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఫేజ్ 1 ఎక్కువ ఉన్నట్టున్నాయి, 152 సీట్లు, ఫేజ్ 2 142. సో ఆ 27 లక్షల్లో 15 అటున్నా ఇంకొక 12 ఇక్కడ ఉన్నాయి కదా, ఈ 12 లక్షల ఓట్స్ మీద ఎక్కువ కాల్ తీసుకోబడడం కాదు. ఎందుకంటే అక్కడి నుంచి వస్తున్న ప్రధానమైన అభియోగం ఏంటంటే వాళ్ళు హోల్డ్ చేసిన ఓట్లు కూడా 90% మహిళలవే. ఆ మహిళలందరూ కూడా మమతా బెనర్జీ గారికి ఓటేస్తారనే బెంగతోటి ఇదంతా చేశారు, కుట్ర చేశారు అనేది ఆవిడ పార్టీ చేస్తున్న అభియోగం. ఎట్లా ఇది ఉండేదే, ఎలక్షన్ కమిషన్ తిట్టడము లేకపోతే ఇంకోటి ఎట్లా మొదటి నుంచి చేస్తున్నదే. సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయింది దీంట్లో, సుప్రీంకోర్టు జ్యుడిషియల్ ఆఫీసర్స్ ని పంపించారు. అది నిజంగా ప్రాసెస్ లో ఏమైనా ప్రాబ్లం అంటే సుప్రీంకోర్టు పరిధిలో జరుగుతున్నది. ఎలక్షన్ కమిషన్ ఏం డైరెక్ట్ గా నిర్ణయాలు తీసుకోవట్లేదు, అండ్ అది బీజేపీ అని అనడానికి కూడా లేదు. సో ఇవన్నీ ఎట్లాగూ చేసేది. ఇప్పుడు నిన్న కూడా మమతా బెనర్జీ ఇంటి ముందట పోలీసులు ఉన్నారు, అక్కడ సిఆర్పిఎఫ్ బలగాలు ఉంటే ఆ బలగాలను చూసి ఎందుకు మీరు ఇక్కడ ఉన్నారు అది ఇదని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ ఒక టీఎంసీ కార్యకర్త డైరెక్ట్ గా బయటకు వచ్చి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నాడు, మీరు ఎన్నో రోజులు ఉండరు, రేపు పొద్దున May 4th రోజు మేమే అధికారంలోకి వస్తున్నాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తామని చెప్పేసి ఆయన డైరెక్ట్ గా అంటాడు, మీ స్కిన్ పీల్ చేస్తామంటున్నాడు. నిజంగా మాట్లాడితే ఆ తోలు ఒలిచేస్తామని బెంగాలీలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకో అభిషేక్ బెనర్జీ అంటున్నాడు. అభిషేక్ బెనర్జీ స్టేట్మెంట్ చూడండి, 4వ తేదీన అమిత్ షాకి సవాల్ చేస్తున్నాడు ఆయన. అమిత్ షా అన్నమాట బెంగాలీలో అంటున్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన ఏం చెప్పాడంటే May 4th రోజున 12 గంటల తర్వాత సాయంత్రం తర్వాత నువ్వు ఇక్కడే ఉండు, నువ్వెంత గూండావో నేను చూస్తాను, మేమెంత గూండాగిరి చేయగలుగుతాం మేము చేస్తాము, నీ సంగతి ఏంటో చూస్తామని డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు అభిషేక్ బెనర్జీ. May 4th గుండాగిరి అని చెప్తాను. నేను ఇప్పుడు ఎందుకు ఇది మాట చెప్తున్నాను అంటే ఎలక్షన్ కమిషన్ ఏదో అన్యాయం చేస్తోంది అని మాట్లాడుతున్న వాళ్ళు, ఇది ప్రజాస్వామ్య ధోరణా మరి? అండ్ ఇది ప్రజాస్వామ్య ధోరణి అవుతుందా? కాదు కదా. సో రాజకీయాల్లో అన్ని పనులు అందరూ చేస్తారు, అన్ని అస్త్రశస్త్రాలని వాడడం అనేది జరుగుతూ ఉంటది. అస్త్రశస్త్రాలు కొంత ఫిజికల్ గా వాడుతున్నటువంటి పరిస్థితి బెంగాల్లో కనబడుతుంది, అందుకే హింస అంటున్నాం మనం దాన్ని. సో ఇవాళ ఫిజికల్ గా ఒకవైపు గూండాలు, అక్కడ ఉన్నటువంటి ఎంసీ గూండాలో ఇంకోరో వాళ్ళు హింసకి పాల్పడుతూ ఉంటే దాన్ని అడ్డుకోవడానికి ఆబ్వియస్లీ సిఆర్పిఎఫ్ బలగాలు దిగుతాయి. సో చేతులు కట్టుకొని ఆపలేరు కదా. 6 months పాటు ఇక్కడే ఉంటాం అని కూడా ఇక్కడే ఉంటున్నారు, 6 months అని చెప్తున్నారు. ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా 6 నెలలు ఉంటాయి. ఖచ్చితంగా నేనేమంటున్నానంటే ఈసారి జరుగుతున్నటువంటి బెంగాల్ ఎలక్షన్స్ ఒక చరిత్రను తిరగరాసే విధంగా జరగబోతున్నాయనేది చూడాల్సిన విషయం. అండ్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ఫలితాలని అంచనా వేసినట్టుగా కనబడుతోంది. ఈవెన్ రాహుల్ గాంధీ కూడా
మమతా బెనర్జీకి సపోర్టివ్ గా మాట్లాడట్లేదు. మమతా బెనర్జీ పాలనని ఫాసిస్ట్ పాలన అని అంటున్నాడు. అండ్ ఈవెన్ మన కమ్యూనిస్టులు కూడా ఫాసిస్ట్ పాలన అంటున్నారు. ఇవి బీజేపీని అంటున్నారు, టీఎంసీని అంటున్నారు. వీళ్ళేం మమతా బెనర్జీని ప్రొటెక్ట్ చేయాలని అనుకోవట్లేదు. బికాజ్ మమతా బెనర్జీ చేస్తున్నటువంటి అరాచక, నిజానికి బీజేపీ ఈ రోజు ఆ ప్రభావాన్ని చూస్తోంది, కానీ బీజేపీ కార్యకర్తల కంటే ముందు అసలు టీఎంసీ మన కమ్యూనిస్టుల మీదనే దాడులు చేసింది మమతా బెనర్జీ. ఫస్ట్ టర్మ్ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది కమ్యూనిస్టులు చనిపోయారని కమ్యూనిస్టులే చాలా వరకు ఆర్టికల్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. అవును. సో ఇవాళ బీజేపీ వచ్చేసరికి వాళ్ళ బీజేపీ ఆ పెయిన్ తీసుకుంటున్నట్టు కనబడుతోంది, బీజేపీ దాన్ని ఎదుర్కొంటున్నట్టు కనబడుతుంది. కానీ అండ్ కమ్యూనిస్టులని కాంగ్రెస్ ని హ్యాండిల్ చేసినంత ఈజీగా బీజేపీని హ్యాండిల్ చేయడం కుదరదు. అది బహుశా ఆవిడకి అర్థమవుతుంది. సో సెకండ్ ఫేజ్ లో నాకు ఒక్క అంచనా ఉందండి. సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ లో నేను ఇందాక చెప్పినట్టుగా మార్జిన్స్, చిన్న చిన్న మార్జిన్స్ ఉన్నప్పుడు 1000 ఓట్ల తేడాతోటి 5000 ఓట్ల తేడాతోటి ఓడిపోతున్నటువంటి దాఖలాలు ఉన్న టైంలో రెండిటికి కంపేర్ చేస్తే, టీఎంసీకి బీజేపీకి కంపేర్ చేస్తే, టీఎంసీకి ఉన్న బలం ఏంటంటే మాస్ ఓట్ బ్యాంక్. ముస్లిం ఓట్ బ్యాంక్ మాస్ గా 99% మంది పోల్ చేస్తారు. బట్ హిందువులు చాలా వరకు పోల్ చేయరు, పోలింగ్ కి రారు. సో వాళ్ళని పోలింగ్ బూత్ కు తీసుకురావడం బీజేపీ స్ట్రాటజీగా పెట్టింది. రెండోది, ప్రతి ఒక్క ఓటర్ ని కనెక్ట్ అవ్వడము, వాళ్ళ ప్రతి ఒక్క ఓటర్ ని బూత్ వరకు తీసుకొచ్చి ఓటు వేసేలాగా చేయడం అనే ఒక ఆర్గనైజేషనల్ అంశం ఏదైతే ఉందో అది బీజేపీ సమర్థవంతంగా చేస్తోంది. సో అందుకే బీజేపీకి అవకాశాలు కనబడుతున్నాయి. సో ఏదైనా 75 సెగ్మెంట్స్ ఓవరాల్ గా బీజేపీ భవితవ్యాన్ని కానీ లేకపోతే టీఎంసీ భవితవ్యాన్ని కానీ నిర్దేశించబోయాయి. కరెక్ట్. 5,000 నుంచి 20,000 లోపు ఓట్లు. కరెక్ట్.